హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము. అదేంటంటే కొర్ర బియ్యం దోశ. ముందుగా ఈ దోశ కోసమని పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెని తీసుకొని దానిలో 1 కప్పు వరకు కొర్రల్ని వేసుకోవాలి. అలాగే పావు కప్పు మినపగుళ్ళు, పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని వీటి మొత్తాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని 6 గంటలు వీటి మొత్తాన్ని నానపెట్టాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 1/3 కప్పు వరకు అటుకులను వేసుకొని వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి అటుకులు మునిగే వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని వీటిని అరగంట నానపెట్టాలి. కొర్ర బియ్యం మినపగుళ్ళు 6 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయి. అలాగే అటుకులు కూడా చక్కగా నానాయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని కొర్ర బియ్యం మినపగుళ్ళని మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే నానపెట్టిన అటుకుల్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడినన్ని నీళ్లు పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని 8 గంటలు పులియపెట్టాలి. 6 గంటల తర్వాత పిండి చూసారా చక్కగా పులిసిందండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మనకి దోశ పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు దోశలోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఈ చట్నీ కోసమని స్టవ్ పైన పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఎండుమిరపకాయలని మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లిని దంచి వేసుకోండి. అలాగే 1/2 ఇంచి అల్లాన్ని వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు చట్నీ శనగపప్పు ఉంటాయి కదండి, వాటిని వేసుకోండి. తర్వాత చల్లారినటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు చట్నీకి తాలింపు కోసమని స్టవ్ పైన తాలింపు గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకొని తాలింపు వేగిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, పల్లీలు కానీ టమాటా కానీ కొబ్బరి కానీ వేయకుండా హోటల్ వాళ్ళు చేసేటువంటి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి, దోశలోకి, గారెలోకి చాలా బాగుంటుందండి. దోశలోకి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన పెనాన్ని పెట్టి పెనాన్ని మీడియంగా వేడి చేసి పెనానికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేయండి. తర్వాత దోశపిండిని వేసుకొని దోశపిండిని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేయండి. దోశపిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ పైన కొద్దిగా తడి ఆరిన తర్వాత నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. దోశ ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. దోశ రెండో వైపు కూడా కాలిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంతేనండి, చాలా హెల్తీగా టేస్టీగా ఉండే కొర్ర బియ్యం దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ దోశల్ని వీడియోలో చూపించాను కదండి, ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.